కేనియన్లో సూర్యుడు మండుతుండగా చాజ్ కేనియన్లోకి వాలర్ క్లా టీం అడుగుపెట్టింది. ఈ ప్రదేశం ప్రమాదకరమైన ఖచ్చితమైన రాళ్లతో, చెవులతో కొట్టే విపరీతమైన గర్భగుడితో పూరితమై ఉన్నది. రెక్స్ రాజా ముందుగా నడిచాడు. అతని మెటల్ చేయి మెరిసింది. బోల్డ్ తన జెట్ బూట్లను సెట్ చేస్తూ ఉన్నాడు. గ్రిజిల్ పునర్బలంగా నడిచాడు. షాడో ఫ్యాంగ్ నీడల్లోనే మౌనంగా ఉన్నాడు. విపెరినాకు క్రోల్ క్రిస్టల్ దొరికింది. రెక్స్ ధరించాడు. ఆ డూమ్ మెషిన్ ఆపాలంటే అది తిరిగి తీసుకురావాలి. బోల్డ్ నవ్వాడు. పావురాల గుట్టల మధ్యలో చేజారే పోరాటం ఇది సోమవారం స్పెషల్లా ఉంది. అప్పుడే భయానకమైన హిస్ అనే శబ్దం వచ్చింది. విరుపు రాళ్ళ వెనక నుంచి విపరీన వెనమ్ టైల్ కనిపించింది. పక్కనే స్కాచర్, ఒక మంటల బిచ్చగాడు, స్కార్పియన్ మరియు గ్రాండ్జా ఇనప పళ్ళుతో ఉన్న పంది విలన్. మీ శవాల కోసం ఈ ప్రదేశం బాగానే ఉంటుంది. విపరీత స్కాచర్ మంటలతో దాడి చేశారు. కానీ బోల్ట్ జెట్ బూట్లతో గాల్లో ఎగురుతూ తప్పుకున్నాడు. అయ్యో, గోధుమ పిండి కాకుండా నన్ను కాల్చేసే ప్రయత్నమా? బోల్ట్ జోక్ చేశాడు. అతడు ఒక స్టిక్కీ బాంబు విసిరాడు. బూమ్ స్కాచర్ కట్టక్స్లో పడ్డాడు. గ్రాండ్జా ఢీ కొడుతూ రావడంతో గ్రిజిల్ ఎదుర్కొన్నాడు. నీవు నా మిత్రులను బెదిరిస్తే నేను అనుగ్రహిస్తాను అని గ్రిజిల్ గర్జించాడు. గ్రిజిల్ అతని పైకి తీసుకోగానే స్కిన్ చేసి ర్యాకెట్లాగా విసిరేశాడు. కానీ బోల్ట్ పెట్టిన సేఫ్టీ నెట్లోనే వేశాడు. విపరీన తన తోకతో రెక్స్ను చుట్టేసింది. ఇప్పుడు నీ శ్వాస ఆగిపోతుంది అని అరిచింది. కానీ రెక్స్ తన మెటల్ ఆర్మ్ను పవర్ మోడ్లోకి మార్చాడు. శక్తివంతమైన శక్తిని వదిలి ఆమెను వెనక్కి విసిరింది. అనుకుంది, షాడో ఫ్యాంగ్ నాతో రావు, మేమిద్దరం కలిసి పాలించగలము. షాడో ఫ్యాంగ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. కానీ చివరకు రెక్స్ పక్కన నిల్చున్నాడు. నిజమైన విలన్లతో నా లావా అయిపోయిందన్నాడు. ఆమెతో చీకటి పైన నింజా ఫైటింగ్ చేశాడు. చివరికి తాను షాడో నెట్ ద్వారా ఆమెను పట్టుకున్నాడు. బంధించి కోర్ క్రిస్టల్లో తిరిగి తీసుకొని టీం మళ్ళీ తమ పయనానికి సిద్ధమైంది. మేము గెలిచాము